మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏర్పాటై దాదాపు 15 మాసాలు కావస్తున్నాం. ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈరోజు అవకాశం లేని పరిస్థితి ఈరోజు ఉంది. మరి నేటికి కూడా పట్టణంలో దాదాపు 29 వార్డులు ఉన్నాయి. మరి 14 సచివాలయాలు ఉన్నాయి. ఏ ఒక్క సచివాలయంలో కూడా వితంతువు కానీ, ఒంటరి మహిళ కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, చేనేత కార్మికులు కానీ, మత్స్య కార్మికులు కానీ, కిడ్నీ బాధితులు కానీ పెన్షన్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి పోతే ఆ రకంగా ఆన్లైన్లో నమోదు కాని పరిస్థితులు కనపడతా ఉంది. ఈ సమస్య కేవలం నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. నంద్యాల జిల్లాలో కూడా ఈ సమస్య ఉంది. అందుకొరకే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం రోజు గ్రీవెన్స్ సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అయితే కేవలం 4,000 రూపాయలు పెంచారని మురిసిపోతున్నారు తప్ప ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు. గత నెలలో దాదాపు 1,00,000 పెన్షన్లు మంజూరు చేశామని చెప్తున్నారు. సంతోషమే. మరి ఎవరికి ఇచ్చారో, ఎవరైతే గతంలో భర్తలు చనిపోయారో ఆ కుటుంబ యజమాని వారికి ఇచ్చారు తప్ప కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఒక్క పెన్షన్ కూడా ఆ రకం అవకాశం చేయలేదు. అందుకొరకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. పోయిన సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో అప్లై చేయడానికి పోతే అక్కడ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఇక్కడ కాదు అప్లై చేసుకోవాల్సింది, మీ మున్సిపల్ సచివాలయంలో అప్లై చేసుకొని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ చేయడానికి పోతే అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకే ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ బేబీ మేడం గారికి వినతిపత్రం ఇచ్చాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా ఈరోజు చాలా మంది కూడా అనేక కుటుంబాల్లో భర్తలు చనిపోయే కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకే తక్షణమే కొత్త పెన్షన్ అమలు చేయాలని, లేకపోతే సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎం లిబరేషన్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకుచెర్ల గాబ్రియల్ గారు మరియు సుధాకర్ గారు, రామకృష్ణ, భాస్కర్ గౌడ, కృష్ణ, రాజు, మహమ్మద్, మరియు కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీదేవి, మల్లమ్మ, ముద్దుజాబే మరియు జిల్లా నాయకులు సోమప్ప, మాబాస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.